నజరేతు ప్రార్థన మందిరం పెద్దార్లగూడెమునకు స్వాగతం సుస్వాగతము. డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గారి వ్యాసం ఒకటి సోషల్ మీడియాలో చదివాను. అది సుదీర్ఘమైన వ్యాసము. అది చదివాక స్పందించాలి అనిపించింది. ఆ వ్యాసములోని తొలి పంక్తులు ఇక్కడ చూసినట్లయితే తదుపరి దేవుని వాక్య వెలుగులో సత్యాన్ని అర్థం చేసుకుందాం. చిన్న బాధలు చెప్పుకోవాలంటే 500 రూపాయలు, పెద్ద బాధలకు 1000 రూపాయలు, కలిసి ఏడవాలంటే 3000 రూపాయలు చెల్లించాలి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక మహిళ న్యూరో సైకియాట్రిస్ట్ వీడియోలోని ఈ మాటలు మొదట వినగానే నవ్వు తెప్పిస్తాయి. కొందరికి అది హాస్యంగా అనిపిస్తుంది, మరికొందరికి అది ఒక వినూత్న ప్రచారంగా కనిపిస్తుంది. కానీ కొద్దిసేపు ఆలోచిస్తే ఆ సరదా మాటల వెనుక మన సమాజం ఎదుర్కొంటున్న ఒక తీవ్రమైన వాస్తవం కనిపిస్తుంది. ఈ రోజుల్లో మనిషికి డబ్బు కొరత కంటే తన బాధను తీర్పు చెప్పకుండా వినే మనుషుల కొరత ఎక్కువైంది. ఇంట్లో 4 ఉంటారు, ఆఫీసుల్లో 100 మంది సహోద్యోగులు ఉంటారు, ఫోన్లో వేలాది పరిచయాలు ఉంటాయి, సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉంటారు. అయినా మనసు విరిగిపోయినప్పుడు నా మాట విను అని అడగటానికి ఒక మనిషి కూడా లేకపోవడము ఆధునిక జీవితంలోని అతిపెద్ద విషాదము. బాధను దాచుకోవడమే ధైర్యమా? మన సమాజంలో చిన్నప్పటి నుంచే పిల్లలకు కొన్ని సందేశాలు ఇస్తూ ఉంటాం. ఏడవద్దు, మగవాళ్ళు ఏడవరు, బాధ బయటకు చెప్పకూడదు, మన సమస్యలు మనలోనే ఉంచుకోవాలి. ఇవి ధైర్యం నేర్పుతున్న మాటల్లా కనిపించినా వాస్తవానికి భావోద్వేగాలను అణిచివేయడము నేర్పుతున్న సందేశాలు. ఇంకా ఈ వ్యాసములో శాస్త్రీయ పద్ధతిలో, మేధస్సుతో, మనోవికాస నైపుణ్యంతో కొన్ని పరిష్కార మార్గాలు కూడా చూపించారు. ఒకటి, దేవుని వాక్యం ఏం చెబుతుంది? చిన్న బాధ చెప్పుకోవాలంటే 500 రూపాయలు, పెద్ద బాధకు 1000 రూపాయలు, కలిసి ఏడవాలంటే 3000 రూపాయలు. ఈ మాట మొదట వినగానే నవ్వు రావచ్చు, కానీ కొద్దిసేపు ఆలోచిస్తే ఒక తీవ్రమైన ప్రశ్న నా ముందుకు వచ్చింది. మన బాధను వినడానికి డబ్బు ఇచ్చి మనుషులను వెతకాల్సినంతగా మానవ సంబంధాలు ఎందుకు ఖాళీ అయ్యాయి? ఇంట్లో మనుషులు ఉన్నారు, ఫోన్లో వందలాది పరిచయాలు ఉన్నాయి, సోషల్ మీడియాలో వేలాది స్నేహితులు ఉన్నారు. అయినా నువ్వు చెప్పు నేను వింటాను అని చెప్పేవాడు లేకపోతే మనిషి ఎంత ఒంటరివానిగా మారిపోయాడు. రెండవది, కానీ ఇక్కడ క్రైస్తవ విశ్వాసం ఒక గొప్ప సత్యాన్ని ప్రకటిస్తుంది. ఈ వ్యాసంలోనే 1 మానసిక ఆరోగ్యము, 2 బాధను పంచుకోవడము, 3 వినే వ్యక్తి అవసరము వంటి అంశాలను బైబిల్ వెలుగులో పరిశీలిస్తే కొన్ని విషయాలను బైబిల్ బలంగా సమర్థిస్తుంది. కొన్ని విషయాలకు మాత్రము వేదాంతపరమైన సవరణ అవసరం ఉందని అర్థమవుతుంది. ముఖ్యంగా మనుషులతో బాధ చెప్పుకోవడము మరియు దేవుని వద్ద మనసు కుమ్మరించడము రెండింటిని కలిపి చూడాలి. 3, పై వ్యాసంలో బైబిల్ అంగీకరించే అంశాలు. బాధను దాచిపెట్టడం కంటే దేవుని ఎదుట కుమ్మరించడము.
జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. బైబిల్లోని కీర్తన గ్రంథము 62 అధ్యాయం 8వ వచనంలో మనము ఈ మాట చూడవచ్చు. ఏడుపు బలహీనత కాదు. లాజరు సమాధి దగ్గర యేసు కన్నీళ్లు విడిచెను. బైబిల్లోని యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనంలో మనము ఈ మాట చూడవచ్చు. ఒకరి బాధనొకరు వినడము, భరించడము అవసరము. ఒకరి భారములను ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. బైబిల్లోని గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనములో మనము ఈ మాట చూడవచ్చు. ఒంటరితనం మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. బైబిల్లోని ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనములో మనము ఈ మాట చూడవచ్చు. కనికరము, సానుభూతి క్రైస్తవుల గుణ లక్షణాలు. ఏడ్చువారితో ఏడువుడి, ఒకరితోనొకడు మనసు కలిసి ఉండుడి. బైబిల్లోని రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో మనం ఈ మాట చూడవచ్చు. ఆదరణ అవసరము. బైబిల్లోని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల ప్రకారము దేవుడు మనలను ఆదరించి మనం ఇతరులను ఆదరించేలా చేస్తాడు. సహాయానికి సహాయం కోరడం తప్పు కాదు. జ్ఞానము, సలహా, సహవాసము గురించి సామెతలు ఎంతో ప్రాధాన్యత ఇస్తాయి. బైబిల్లోని సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనము, 15వ అధ్యాయం 22వ వచనంలో మనము ఈ మాట మనం చూడవచ్చు. 4వది పై వ్యాసములో బైబిల్ సవరించే కొన్ని విషయాలు. వ్యాసములో ఎమోషనల్ వెంటిలేషన్ ద్వారా మనసులోని భావాలను బయటకు చెప్పడం అవసరమని రాశారు. అది కొంతవరకు ఉపయోగకరం. కానీ బైబిల్ ప్రకారం భావాలను బయటపెట్టడమే పరిష్కారం కాదు. కోపం వచ్చినంత మాత్రాన దాన్ని బయటకు కుమ్మరించడం ద్వారా పోతుందని బైబిల్ చెప్పదు. కోపపడుడు కానీ పాపము చేయకూడి. సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. బైబిల్లోని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో మనం ఈ మాట చూడవచ్చు. అలాగే మన కష్టం చెప్పుకుంటే వినే మనిషి దొరకడము గొప్ప విషయమే, కానీ ఆ మనిషి వినడమే చికిత్స కాదు. మనిషి హృదయంలోని లోతైన బాధకు దేవునితో సంబంధం అవసరం ఉంది. దేవుని కృప అవసరం ఉంది. సత్యము, క్షమాపణ, నిరీక్షణ అనే ఆత్మస్థైర్యం నింపే ఆధ్యాత్మిక శక్తి అవసరం ఉంది. కాబట్టి మన బాధను వినే చెవులు ఉండొచ్చు, కానీ మన బాధను తుడిచేది దేవుని సన్నిధి. అది మన హృదయాన్ని మారుస్తూ ఉంది. మరొక ముఖ్యమైన విషయము, బాధను బయటకు చెప్పాలి అనేది నిజమే, కానీ ప్రతి ఒక్కరి దగ్గర చెప్పాలి అనేది బైబిల్ బోధించదు. అలా నీ బాధ మనుషులతో చెప్పుకోవలసి వస్తే విశ్వసనీయమైన, జ్ఞానమున్న, దేవుని భయమున్న వ్యక్తులను ఎంచుకోవాలి. బైబిల్లోని సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనము, 15వ అధ్యాయం 22వ వచనములో మనము ఈ మాట మనం చూడవచ్చు. కలిసి ఏడవటానికి ఫీజు అవసరం లేదు. క్రీస్తులో ఒకరికి ఒకరము భుజం కావాలి.